ఈ వీడియోలో మనం ఇండక్టర్‌కి డీసీ సప్లై ఇస్తే ఎలా బిహేవ్ చేస్తదో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ నేను ఒక డీసీ బ్యాటరీ తీసుకున్నా అండ్ ఇండక్టర్ వచ్చేసి 1 హెన్రీ పెట్టా. ఒకసారి చూడండి 1 హెన్రీ అండ్ ఇనీషియల్ కరెంట్ వచ్చేసి 0. ఓకే. ఇక్కడ నేను కరెంట్ మెజర్ చేయాలనుకుంటున్నా. సో, నేను వోల్టేజ్ ఇన్‌పుట్‌గా ఇచ్చి కరెంట్‌ని మెజర్ చేయాలనుకుంటున్నా. అంటే కరెంట్ విల్ బి ద అవుట్‌పుట్. సో, మనకు తెలిసిన వోల్టేజ్ కరెంట్ రిలేషన్ ఇంక్లూడింగ్ ద ఇండక్టర్ వచ్చేసి ఇది. V=L/di/dt కదా! సో, దీన్ని ఒక్కసారి రీఅరేంజ్ చేయండి. ఎందుకంటే మనం వోల్టేజ్‌ని ఇన్‌పుట్ ఇస్తున్నాం. సో, మనము దీన్ని రీఅరేంజ్ చేస్తే I=1/L ఇంటిగ్రల్ ఆఫ్ VDT. రీఅరేంజ్ చేస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే కరెంట్ అనేది మెజర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని అవుట్‌పుట్‌లో పెట్టా. అండ్ వోల్టేజ్ వచ్చేసి ఇన్‌పుట్ లాగా ఇస్తున్నా. సో, డీసీ వోల్టేజ్ ఈస్ నథింగ్ బట్ లైక్ స్టెప్ సిగ్నల్ లాంటిది. సో, ఒక స్టెప్ సిగ్నల్‌ని నేను ఇంటిగ్రేట్ చేస్తే అది ర్యాంప్ సిగ్నల్ లాగా కన్వర్ట్ అవుతది. సో, ఇది మనకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బేసిక్స్‌లో మనకిది చెప్తారు. ఒక ర్యాంప్ సిగ్నల్‌ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే మనకొక పారాబోలా వస్తది. సేమ్ అలాగే ఇంపల్స్‌ని మనము ఇంటిగ్రేట్ చేస్తే ఒక స్టెప్ వస్తది. సో, ఇలా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బేసిక్‌లో ఉంటది ఆల్రెడీ. సో, ఇప్పుడు నేను ఒక 1 హెన్రీ కలిగిన ఒక ఇండక్టర్ ప్లస్ నేను వోల్టేజ్ ఇక్కడ నేను 1 వోల్ట్ ఇద్దామనుకుంటున్నా. సో, ఇక్కడ 1 వోల్ట్ ఇస్తే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ టు ద ఇండక్టర్. సో, అంటే వాట్ హ్యాపెన్స్ టు ద ఇండక్టర్ కరెంట్. ఓకే. 1 dt. సో, ఆబ్వియస్‌లీ నాకొచ్చేసి 1 టైమ్స్ T అని వస్తది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఈస్ నథింగ్ బట్ T. ఓకే. సో, అంటే T అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే I అనేది ఇంక్రీజ్ అవుతుంటది. సో, ఇప్పుడు T అనేది 1 సెకండ్ అయితే I అనేది కూడా 1 ఆంపియర్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నాకు స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, స్లోప్ ఏదైతే ఉందో అది 1 అని వచ్చింది. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, చూడండి 1 సెకండ్ దగ్గర నాకు 1 ఆంపియర్, 2 సెకండ్ దగ్గర 2 ఆంపియర్, 3 సెకండ్ దగ్గర 3 ఆంపియర్ ఇలా వెళ్తూ ఉంటది. సో, యాస్ ద టైమ్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, కరెంట్ ఆల్సో టెండ్స్ టు ఇన్ఫినిటీ. సో, ఎందుకిలా జరుగుతదంటే ఇది బేసికల్లీ ఒక ప్యూర్ ఇండక్టర్. సో, దీనిలో ఎటువంటి రెసిస్టెన్స్ అంటూ ఏం లేదు. సో, రెసిస్టెన్స్ విత్ ఇండక్టెన్స్ ఈ కాంబినేషన్‌ని మనం కాయిల్ అంటాం. ఓకే. ఈ కాంబినేషన్‌ని కాయిల్ అంటాం. సో, కాయిల్ ఎలా బిహేవ్ చేస్తదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ ఇండక్టర్ కరెంట్ ఎందుకిలా ఇంక్రీజ్ అవుతూ పోతుందంటే దాని ఫిజికల్ మీనింగ్ వచ్చేసి ఇండక్టర్ అనేది ఈ వోల్టేజ్‌ని యూజ్ చేసుకొని దాని అక్రాస్‌గా మాగ్నెటిక్ ఫీల్డ్‌ని డెవలప్ చేస్తుంది ఇన్ ఎయిర్. ఇదొక ఎయిర్ కోర్ ఇండక్టర్. ఇదొక మెటల్ కోర్ ఇండక్టర్ కాదు. ఎయిర్ కోర్ ఇండక్టర్. అండ్ ఎయిర్ ఈస్ లైక్ ఎవ్రీవేర్ ఇట్ ఎక్స్‌పాండ్స్ అప్ టు ఇన్ఫినిటీ కదా! సేమ్ అలాగే ఎయిర్‌ని మాగ్నెటైజ్ చేస్తూ మోర్ కరెంట్‌ని డ్రా చేస్తుంది. సో, దాని సరౌండింగ్ ఎయిర్‌ని మాగ్నెటైజ్ చేయడానికి లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్‌ని డ్రా చేస్తుంది. అదే ఒక కాయిల్ అయితే ఈ రెసిస్టెన్స్ అనేది ఉండడం వల్ల ఆ హీట్ ఎనర్జీ లాగా డిసిపేట్ అయ్యి ఒక పాయింట్‌లో ఇండక్టర్ అనేది కాయిల్ అనేది డ్యామేజ్ అయిపోతది. సో, దట్స్ వాట్ ఎ కాయిల్ అండ్ ఇండక్టర్ బిహేవ్స్ ఫర్ ఎ డీసీ వోల్టేజ్. సో, నెక్స్ట్ వీడియోలో మనము ఏసీ వోల్టేజ్ ఇస్తే ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తదో డిస్కస్ చేద్దాం.